77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్స్ లో సోమవారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ చంద్రవడ నాగరాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతిపై సందేశాన్ని అందించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శనను తిలకించి ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. పలు శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, శాసనసభ్యులు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, భీమవరం ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీస్, రవాణా, అగ్నిమాపక శాఖ అధికారులు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ భారతదేశం గణతంత్ర దేశంగా ఆవిర్భవించి 77వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాల్స్ ను జిల్లా కలెక్టర్ చంద్రవడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డిలు పరిశీలించారు. మన దేశంలోని అతిపెద్ద రాజ్యాంగంగా అభివర్ణించవచ్చు. దాదాపు 2 ఏళ్ల 11 నెలల రాజ్యాంగాన్ని మన దేశం సిద్ధం చేసుకుంది. ఈ రాజ్యాంగం 19లోకి వచ్చింది. ఆ రోజు నుంచి మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. గణతంత్రం అంటే ప్రజల చేత, ప్రజల కోసం పాలించబడే దేశం. శ్రీమతి నాగరాణి ఐఏఎస్ వారు, అదేవిధంగా మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి గారు పరిశీలన పూర్తి చేసుకుని आज्ञा प्रदान करें। అసిస్టెంట్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీ సత్యనారాయణ గారు అసిస్టెంట్ పెట్రోల్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు. థర్డ్ అండ్ ఇదిగోట శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఫోర్త్ కంటైన్మెంట్ ట్రాఫిక్ కమాండర్ శ్రీ సిహెచ్ కోనేట్ గారు, అదేవిధంగా అసిస్టెంట్ కమాండర్ ఎంవి లక్ష్మణరావు గారు, హోమ్ గార్డ్స్ శ్రీ రఘుబాబు గారు, అసిస్టెంట్ పెట్రోల్ కమాండర్ తీసుకుని ప్రాణత్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో భారతదేశంకు తనకంటూ ప్రత్యేక రాజ్యాంగం నిర్మించుకుని 1950 జనవరి 26న సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. మన దేశం గణతంత్ర రాజ్యంగా ఇప్పటికీ 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజున 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వం, సమన్యాయాలను పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగిందనే విషయాన్ని ఏ ఒక్కరూ మరవకూడదు. అలాగే దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి స్వరాజ్య యజ్ఞంలో ప్రాణాలర్పించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి ఎందరో దేశభక్తులు చేసిన స్వాతంత్ర సమరయోధులు బాపిరాజు గారు, బొప్పలి సుబ్బయ్య, సివి రామారావు గారు, ఆఖండ పార్థసారథి వంటి ఎందరో మహానుభావులతో పాటు దేశ భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించి తమ ప్రాణాలను ధారపోసిన జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, తిలక్, రాజాజీ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటి ఎందరో గొప్ప గొప్ప దార్శనికులను స్మరించుకుంటూ ఈ సందర్భంగా వారందరికీ నివాళులు అర్పిస్తున్నాను. ఈ జాతీయ పర్వదినాన కూటమి ప్రభుత్వం ద్వారా మన జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 68,479 మంది రైతుల నుండి 1,050 కోట్ల రూపాయల విలువ గల
4.5 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించగా ఇప్పటికీ 1032 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు చెల్లించి ఉన్నాము. గత రబీ సీజన్ సంబంధించి రైతులకు చెల్లించాల్సిన బకాయిలు 1600 కోట్ల రూపాయలు చెల్లించి ఉన్నాము. రైతులు వారికి నచ్చిన మిల్లుకు ధాన్యం సరఫరా చేయి వీలు కల్పించి ధాన్యాన్ని మిల్లులో దింపిన 48 గంటల లోపలుగా చెల్లింపులు జరుపుతున్నాం. హమాలీ ఛార్జీలు బస్తాకి 17 పైసలుగా నుండి 22 రూపాయలు పెంచి ఉన్నాం. ధాన్యం సేకరణపై రైతులకు అవగాహన కల్పిస్తూ వాత్సల్య పథకం కింద 170 మంది చిన్నారులను రక్షించి ఆశ్రయం కల్పిస్తూనే కాకుండా 450 మంది అనాథ పిల్లలకు 2,26 లక్షల స్పాన్సర్షిప్ ఆర్థిక సాయాన్ని అందించాము. బేటీ బచావో బేటీ పడావో ద్వారా బాల్య వివాహ నిర్మూలనపై 281 అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా వన్ స్టాప్ సెంటర్ ద్వారా హింసకు గురైన 320 మంది మహిళలకు వైద్య న్యాయ మరియు కౌన్సిలింగ్ సేవలు సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో చదువుతున్న 4 మంది అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులకు స్టేట్ లెవెల్ నందు ప్రశంసా పత్రాలు అందుకుని ఉన్నారు. గ్రామీణాభివృద్ధి సంస్థ నుండి మన జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి 2026లో 2,17,000 మందికి 94 కోట్ల పెన్షన్లు 96.73% పంపిణీ రేటు అందజేశామని, పింఛన్ల ద్వారా దివ్యాంగులకు 15,000 వరకు మరియు ఇతర లబ్ధిదారులకు 4,000 వరకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలియజేయడం సంతోషిస్తున్నాను. మహిళా సాధికారత లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి మరియు ఉన్నతి పథకాల ద్వారా ఇప్పటి వరకు 1,821 కోట్ల రుణం సాయం చేయడమే కాకుండా తాడేపల్లిగూడెంలో చాక్లెట్, సోయా పనీర్ మరియు అరకు కాఫీ వంటి వినూత్న యూనిట్లను, ఆపివీడులో గుర్రపుడెక్క మొక్కల నుండి పోషక ఎరువుల తయారీ కేంద్రాలను, చాక్లెట్ ఫ్యాక్టరీలను విజయవంతంగా నిర్వహిస్తున్నాం. నర్సాపూర్ మరియు తణుకులలో వెలుగు మహిళా మార్కులు 4.43 కోట్ల అమ్మకాలతో దూసుకుపోతుండగా నర్సాపూర్ అలంకృతి లేస్ పార్క్ ద్వారా 25,000 మంది హస్త కళాకారులకు ఉపాధి కల్పిస్తూ 26 కోట్ల వార్షిక టర్నోవర్తో జిల్లా గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తున్నామని మనవి చేస్తున్నాను. పట్టణ ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే కాకుండా ఆధునిక మురుగునీటి శుద్ధి వ్యవస్థల ద్వారా మన పట్టణాలను ఆరోగ్యవంతంగా సుందరంగా తీర్చిదిద్దేందుకు మేము అంకిత భావంతో పనిచేస్తున్నాం. జల వనరుల శాఖ ద్వారా గోదావరి పశ్చిమ డెల్టా నీటిపారుదల మరియు డ్రైనేజ్ వ్యవస్థల పురోగతిని నిడదవోలు సబ్ డివిజన్ పరిధిలోని 4,03,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే కాకుండా సుమారు 50 లక్షల మందికి తాగునీరు అందిస్తున్న 357 కిలోమీటర్ల ప్రధాన కాలువలు మరియు 1,766 కిలోమీటర్ల పంపిణీ కాలువలు నిర్వహణ మేము సమర్థవంతంగా చేపడుతున్నాం. డెల్టా ఆధునికీకరణ మరియు SDMF నిధులతో సుమారు 43,62 లక్షలతో 139 అభివృద్ధి పనులు పూర్తి చేశాము. కాలువల్లో గుర్రపుడెక్కల తొలగింపు, పూడికతీత మరియు షట్టర్ల మరమ్మతుల కోసం O&M నిధులు ద్వారా 16.87 కోట్లు వెచ్చిస్తూ 2047కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రం ద్వారా రానున్న 5 ఏళ్లలో అన్ని రంగాలలో ఏటా 17% వృద్ధి లక్ష్యాలు నిర్దేశించుకొని 2029 నాటికి రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 5,44,412 రూపాయలు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ సాధించే విధంగా ప్రణాళికలు రూపొందించి ఆ దిశలో ముందుకి అడుగు వేస్తున్నాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించడంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా రూపొందించి పర్యావరణాన్ని పరిరక్షించి రాష్ట్రంలోని ఆదర్శంగా నిలవడానికి కృషి చేస్తున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన సాధించి సామాజిక ఆర్థిక మానవాభివృద్ధిలో జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపడానికి ఇతర జిల్లాలతో పోటీ పడుతూ అహర్నిశలు కృషి చేస్తున్న మన జిల్లా యంత్రాంగాన్ని అభినందనలు తెలియజేస్తున్నాను. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్న జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు పోలీస్ యంత్రాంగానికి అభినందనలు తెలియజేస్తున్నాను. జిల్లా అభివృద్ధికి నిరంతరం తమ సహాయ సహకారాలను అందిస్తున్న జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులకు, జిల్లా మంత్రులకు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులకు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకర్లు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు,
స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ శుభ సమయం నా జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పదంలో ఉంచేందుకు మనం అందరం పునరంకితం కావాలని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. స్మార్ట్ వ్యవసాయం ద్వారా పంట వర్గీకరణ చేసి దాని ద్వారా కూడా రైతులకి గొప్పమైనటువంటి రైతు సోదరులందరికీ కూడా రైతన్న మీకోసం సంక్రాంతికి వచ్చే కొత్తలో మొక్కం కలకలాడిపోతుంటది. ఏంటి మామిడి పండు కొలుపులాడిపోతుంది సంగతి. అందుకే నాది పొలం అంత కలకలాడిపోతుంది. ఈ ఏడు నీకు పోటీ ఉన్న సారమంతా పెరిగి మంచి పంట. గోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 3 జిల్లాలలో 1,17,773 మందికి విస్తృత రైతు సేవలు అందించాము. ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం దేశవ్యాప్తంగా మహిళలు అక్క పిండాని కనిపెట్టి స్కానింగులు వచ్చాయి. ఆడపిల్లంటే ఆ భాషనని బలికేరు. స్కానింగ్ అనేది ఈ సృష్టి నినాదంతో కళాచాతుల కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. జరుగుతుందని తెలియజేయటం గర్విస్తున్నాము. 108 అంబులెన్స్ కార్యక్రమాల్లో భాగంగా 1,640 మంది జాతీయ కుష్టి వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా 628 మంది మరియు జాతీయ ఎయిడ్స్ వ్యాధి నివారణ కార్యక్రమాలు ఉన్నాయి. తదుపరి విద్యాశాఖ ఆహారం ఆరోగ్యం తర్వాత మనిషికి ముఖ్యమైన విద్య కాబట్టి వందే మాతరం శతవసంతాల వందే మాతరం దిశగా అందరినీ అలరించేందుకు ముస్తాబై పవిత్ర ఆశయంతో మన ముందుకు వస్తున్న సమగ్ర విద్యాశాఖ హృదయాంతరంగా పశ్చిమ గోదావరి డిజిటల్ ఇండియాని సాధించడంలో విద్యాశాఖ ప్రముఖ పాత్ర. ఆర్థిక సహాయం ఇప్పటి వరకు ఏడుగురికి జమ చేయడం జరిగింది. 61 రోజుల సముద్ర చేప కొరకు ద్విచక్ర వాహనములు, ఆటోలు, లారీలను మంజూరు చేయడం జరిగింది. సముద్రంలో వేట చేయ మత్స్యకారుల జీవన ప్రమాణాల పెరుగుదలకు ఉంటుంది, మంచి ఉండిస్తుంది, అందంగా ఉంటాయి. రైతులు చాలా శ్రద్ధగా మేపడం జరుగుతుంది ఈ జిల్లాలో. బాగుంటాయి. సో కుంభలు ఉన్నాయండి, ఇవి మంచి. అలాగే అసిడ్ గోల్డ్ కూడా వరుసలో ఉన్నాయి. వీటిని హ్యాండిల్ చేయడం కూడా చాలా ఈజీ. సో సీట్ కాడు మీడియం అలాగే బిల్డింగ్ ఎవరికి ఏమైంది కూడా ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని 264 కస్టమ్ బిల్డింగ్ నిమిత్తం పంపడం జరుగుతుంది. అలాగే ప్రజాబడి సంస్థ ద్వారా
ఏదైతే కార్పొరేట్ సినిమా టీమ్ పాత పుస్తకాలు అనేటువంటి తడి చెత్త పొడి చెత్తను వేరు చేయడానికి ప్రోత్సహించడం, అలాగే చెత్త లేని రోడ్లు తెలియదు కానీ దేవుడైన వాడు మంచి చేస్తే ఇక్కడున్న ఈ మహానుభావులందరూ వృత్తిలా మార్చి ఈనాడు ఈ భవిష్యత్ వారు చూపిన మార్గంలో మనం ముందుకు వెళ్ళడానికి ఈరోజు వీరందరినీ ఇంత సమున్నతంగా తదుపరి మన ముందుకు రాబోతున్న చిన్నారులు దేశం